హలో అందరికీ. ఈరోజు మా అమ్మ కాకరకాయ ఫ్రై అయితే చేస్తుందనమాట. సో, ఈ ఫ్రై అయితే చాలా బావుంటుంది. మీరు విడిగా కూడా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. సో, ఆ రెసిపీ ఎలా చేస్తుందో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్‌లో కొద్దిగా పల్లీలు వేసుకొని, పల్లీలను లైట్‌గా రోస్ట్ చేసుకున్న తర్వాత అందులో మినపప్పు అండ్ పచ్చెనపప్పు వేసుకొని, వీటిని కూడా కొద్దిగా ఫ్రై అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక 80% మనం అందులో జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని, వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి అంతా అయిపోయినాక చివర్లో కొద్దిగా కారం సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మెత్తని పౌడర్‌లా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని కాకరకాయలని చూపించిన విధంగా మంచి క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆడుకున్న పౌడర్ మొత్తం ఇందులో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. ఈ లోపల వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.